ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ అందరికీ. సో, ఈ సోప్ ఫస్ట్ అసలు సోప్ ఎందుకు వాడాలి? దేని గురించి వాడాలనే దానికోసమే అనమాట. సో, మనం తిరుగుతూ ఉంటే బయట ఎక్కువ చెమట గానీ, దుమ్ము గానీ ఇట్లా పడుతుంటది కాబట్టి స్కిన్‌కి అంతా ఇరిటేషన్ వస్తుంటది. సో, మనము స్నానం చేయకపోతే ఇరిటేషన్‌గా ఉంటది. అందుకోసం అనమాట సోప్ వాడతాం. సోప్ దేనికోసము అంటే అది మనకు బాడీ హెల్తీగా ఉండడానికి స్కిన్ను, తర్వాత ఆ దుమ్ము, ఆ చెత్త అంతా పోగొట్టుకోవడానికి, ఆయిల్స్ ఏదన్నా ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేయడానికి. అప్పుడేమైతుందంటే మనకు ఫ్రీగా ఉంటది. అందుకే స్నానం చేస్తుంటారన్నమాట ప్రతిసారి. రోజుకి 2 సార్లు, 3 సార్లు కూడా స్నానం చేస్తుంటారు. ఇరిటేషన్ వస్తా ఉంటది. దానికోసమే సోప్ వాడతాం. సో, అది సోప్ వాడేటప్పుడు కూడా నేచురల్ సోప్ వాడితే ఏమైతదంటే ఏం అలర్జీస్ రాకోకుండా ఉంటాయి. तो ऐसे साबुन को चुनें जो आपकी त्वचा को क्लीन करे और त्वचा को नमी भी प्रदान करे, जिससे आपकी स्किन हाइड्रेटेड और सॉफ्ट रहेगी। जिसके लिए आप हमारे सेफ शॉप के द्वारा लाए गए ये सोप्स, जिसमें हमारे पास हैं आई बे प्रीमियम ग्रीन एप्पल सोप, आई बे प्रीमियम गोट मिल्क सोप, आई बे प्रीमियम पपाया सोप। ये మన దగ్గర 3 సోపులున్నాయన్నమాట టోటల్‌గా. సేఫ్ షాప్ నుంచి 3 సోపులొచ్చాయి. గ్రీన్ యాపిల్ సోపు, గోట్ మిల్క్ సోపు, పపాయ సోప్. గ్రీన్ యాపిల్ అంటే గ్రీన్ యాపిల్ అందరికి తెలిసిందే. గోట్ మిల్క్ అంటే మేక పాలంటారు. మేక పాలతో తయారు చేసుంటారు. ले सकते हैं, जिसमें ये तीनों ही 100 ग्राम के पैक ऑफ 6 हैं। तीनों ही साबुन को मैन्युफैक्चर किया गया है क्लैरियन कॉस्मेटिक्स की एक यूनिट जेएस लेबोरेटरीज के द्वारा। క్లారియన్ కాస్మెటిక్స్ వాళ్ళు తయారు చేశారనమాట ఈ సోపులు. జేఎస్ ల్యాబొరేటరీస్ ద్వారా. ये काफी जानी मानी कंपनी है जो कि 25 वर्षों से भी अधिक समय से कॉन्ट्रैक्ट और प्राइवेट लेबल्स मैन्युफैक्चर करती आ रही है। 25 ఇయర్స్ అయిందనమాట. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో, సక్సెస్‌ఫుల్‌గా ప్రతి ఒక్కటి నీట్‌గా రిజల్ట్ పరంగా ఎక్సలెంట్‌గా ఉండే సోపులనమాట ఇవి. కంటిన్యూ 25 ఇయర్స్ అయిందనమాట వాళ్ళకి చేస్తూ. अब यदि आप ग्लोइंग स्किन और नेचुरल सनस्क्रीन प्रोटेक्शन चाहते हैं तो आप ये ग्रीन एप्पल सोप ले सकते हैं, जो आपकी त्वचा को प्रोटेक्शन के साथ साथ ताजगी भरा एहसास देता है, जिससे आपकी त्वचा फ्रेश फील करती है। గ్రీన్ యాపిల్ సోప్ వాడేవాళ్ళు ప్రొటెక్షన్ స్కిన్‌కి సంబంధించిన ఏదైనా ప్రొటెక్షన్ అదే ఇంగ డస్ట్‌కి సంబంధించింది ప్రొటెక్షన్ వస్తదనమాట స్కిన్‌కి. అండ్ ఇంకోటి ఏందంటే ఫ్రెష్‌గా ఉంటది. గ్రీన్ యాపిల్ ఏం చేస్తదంటే ఫ్రెష్‌నెస్ చేస్తది. అంటే మొఖం చూడడానికి ఏందంటే వెలుగుతుంటదనమాట. ఫ్రెష్‌గా కనపడుతుంటది. అట్లా. और यदि आप ड्राई स्किन के लिए सोप सिलेक्ट कर रहे हैं तो आप ये गोट मिल्क सोप ले सकते हैं, जिसमें फेयरनेस बेनिफिट के साथ साथ विटामिन ए, ई, B1, B2 और B6 का खजाना है। ये साबुन त्वचा को मॉइस्चराइज रखता है और साथ ही साथ त्वचा को देता है फ्रेशनेस भरा एहसास। గోట్ మిల్క్ వాడే వాళ్ళకు ఎవరిదైతే డ్రై స్కిన్ ఉందో, డ్రై స్కిన్ అంటే మనము ఇప్పుడు ఏదైనా స్నానం చేసిన తర్వాత గానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు పగిలిపోతా ఉంటది ఫేస్. ఎప్పుడు పగిలిపోతా ఉంటది. పొడి పొడి మాదిరిగా కనిపిస్తా ఉంటది ఫేస్. సో, వాళ్ళు వాడాలనమాట. ఇది మాయిశ్చరైజర్ చేస్తది. మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తది. గోట్ మిల్క్ డ్రై చేసిందని ఇప్పుడు విటమిన్ ఏ, ఈ, బి1, బి2, బి6 5 విటమిన్‌లు ఉంటాయి దీంట్లో. సో, అట్లా మనకు మాయిశ్చరైజర్ చేస్తది. స్మెల్ కూడా బావుంటదనమాట గోట్ మిల్క్. బాగా ఫ్రెష్‌గా ఇక్కడ మనం వాడినామంటే చాలా దూరం వరకు కూడా స్మెల్ వస్తది. సో, ఫ్రెష్‌నెస్ ఉంటది. అండ్ ఇంకోటేంటంటే మనకు మొత్తం మాయిశ్చరైజర్ చేస్తది. यदि आप डार्क स्पॉट्स रिमूवल और एंटी एजिंग बेनिफिट्स चाहते हैं तो आप ये पपाया सोप ले सकते हैं, जिसे वेजिटेबल ऑयल्स का इस्तेमाल करके बनाया गया है। ये आपकी त्वचा का खास ख्याल रखता है। పపాయ సోపు వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారు చేసినారు. ఇదేం చేస్తదంటే డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా అది క్లియర్ చేస్తదనమాట. సో, అట్లా మనకు ఇవి బటర్ ఫ్రూట్ ఆయిల్ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌తో కలిపి తయారు చేసినారనమాట. పపాయ సోప్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటదండి. చాలా మందికి అందుకే ఏదైనా మచ్చలున్నా, పింపుల్స్ ఉన్నా ఏదన్నా కొద్దిగా ఫేస్ మీద ఏదైనా ఉన్నా గూడా మొత్తం డార్క్ స్పాట్స్ సంబంధించిన మొత్తం ఇది చూసుకుంటదనమాట పపాయ సోప్. మచ్చలు, నల్ల మచ్చలు అట్లా. अब इंग्रेडिएंट्स में जो ग्रीन एप्पल है सोप है, उसका मेन इंग्रेडिएंट ग्रीन एप्पल है। ये एंटीऑक्सीडेंट की तरह काम करता है। ये त्वचा में नई कोशिकाओं के निर्माण में और झुर्रियों को रोकने में मदद करता है। ये पोल्यूशन से होने वाले प्रभाव को भी कम करने में मदद करता है। फंगल इन्फेक्शन जैसे कि
पसीने से या फिर पॉल्यूशन से होने वाले जो बैक्टीरिया हैं उससे फंगल इन्फेक्शन हो जाता है। ऐसे में ये इंग्रेडिएंट एंटी फंगल और एंटी बैक्टीरियल की तरह काम करता है। మనం గ్రీన్ యాపిల్ ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తుందంటే, ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్తున్నాం కదా స్కిన్కు. ఇప్పుడు మనం బయట వెళ్ళినప్పుడు పొల్యూషన్ ఉంటుంది, ఆ పొల్యూషన్ నుంచి అంటే వెహికల్స్ నుంచి దుమ్ము వస్తూ ఉంటుంది, అది మనం ముఖం మీద పడుతూ ఉంటుంది, ఒక్కోసారి దుమ్ము పడుతూ ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ దీనివల్ల ఒక ఫంగస్ వస్తుంది, ఫంగస్ పేర్కొంటుంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా వచ్చి రోగాలు వస్తుంటాయి అనమాట, అలర్జీస్, స్కిన్ ఎక్కువ పగలడము ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో దాని నుంచి కాపాడుతుంది. సో అదంతా రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట, యాంటీ బ్యాక్టీరియా. ये फंगल सेल्स को मारकर या फंगल सेल्स को बढ़ने से रोककर फंगल इन्फेक्शंस को रोक सकता है। और इस तरह का जो इंग्रेडिएंट होता है वो केवल फंगल सेल्स को ही मारता है, जो स्किन सेल्स है उन्हें कोई हार्म नहीं करता। तो इस तरह से ये स्किन सेल्स को कोई भी नुकसान पहुंचाए फंगल इन्फेक्शन से पहले तो हमारा इम्यूनिटी सिस्टम हमारी ओवरऑल हेल्थ को बेहतर करने में अहम भूमिका निभाता है। और इसी के साथ कुछ ऐसे प्रोडक्ट अपनी पर्सनल केयर रूटीन में शामिल करना हमारे लिए लाभकारी हो सकता है। గోట్ మిల్క్ వచ్చేసి మంటలు ఏదన్నా ఉన్నా కూడా మంట తీయదనమాట. రాసేటప్పుడు కొద్దిగా మంటలు వస్తుంటాయి మనం వేరే వేరే సోపులు. సో అట్లా మంటలు కూడా రావు. అండ్ బాగా నరిష్ అంటే స్మూత్ చేస్తుంది, ఫేస్ని చాలా స్మూత్ చేస్తుంది అనమాట గోట్ మిల్క్ వాడేవాళ్ళు. అదే డ్రై స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా. गोट मिल्क एंटी इन्फ्लेमेशन की तरह काम करता है, ये त्वचा करता है और डीप नरिशमेंट प्रदान करता है। पपाया सोप में पपाया इंग्रेडिएंट आपकी स्किन से डर्ट और इम्प्योरिटीज को रिमूव करके डीप पोर क्लिनजिंग करता है और इसी के साथ साथ स्किन की इलास्टिसिटी को बेहतर करके रिंकल्स की अपीयरेंस को कम करने में भी मदद करता है। చూడండి చాలా బాగుంది. పప్పాయ వచ్చేసి మనము మన స్కిన్లో బొక్కలు ఉంటాయి అనమాట, పోర్స్ అంటారు వాటిని. ఆ పోర్స్లలోనే ఏదన్నా ఉన్నా కూడా లోపలికి వెళ్తుంటుంది. సో ఆ చెత్త కానీ లోపల పేరుకుంటుంటుంది అనమాట, పోర్స్లలో బొక్కలు మాదిరి ఉంటుంది. సో దాని లోపల పేరుకున్నప్పుడు ఏమైందంటే మనం మామూలు సోపులు వాడితే అది బయటికి రాదు, ఊరికే పైన లేయర్ క్లీన్ చేస్తుంది కానీ లోపలికి వెళ్ళి క్లీన్ చేయదు. సో లోపలికి వెళ్ళి క్లీన్ చేయాలి అంటే పప్పాయ సోప్ వాడాలి. పప్పాయ ఏం చేస్తుంది అంటే లోపల నుంచి అది చెత్తని తీస్తుంది అనమాట. అలా ఇంకోటి ఏంటంటే మనకి ఏదన్నా చాలా మందికి రింకిల్స్ అంటారు, రింకిల్స్ అంటే ముడతలు అంటారు. పోయే కొద్దీ ఏజ్ పెరిగే కొద్దీ ముడతలు పడతా ఉంటాయి, ఆ ముడతలు కూడా పడకోకుండా ఉంటుంది పప్పాయ సోప్ వాడితే. సో బాగా నీట్గా క్లీన్ చేయడము పప్పాయ సోపు, అండ్ ముడతలు కూడా పడకోకుండా చేస్తాయి. చూడండి ఏమేమి వాడుతున్నారు అని చెప్పేసి దాంట్లో ఉంటుంది మొత్తం. तो ये तो थे वो वाले इंग्रेडिएंट जो आपको सोप अपनी स्किन के अकॉर्डिंग सिलेक्ट करने में मदद करेंगे। ये हैं कुछ कॉमन इंग्रेडिएंट्स जो कि आपको तीनों ही सोप्स में मिलेंगे, जैसे कि बटर फ्रूट ऑयल। ये त्वचा को एक्सफोलिएट करके त्वचा को मॉइस्चराइज रखता है और डीप नरिशमेंट प्रदान करता है। 3 సోపులలో ఇప్పుడు ఏవైతే చెప్పామో గ్రీన్ యాపిల్ సోపు, పప్పాయ సోపు అండ్ గోట్ మిల్క్ సోప్, ఈ 3 సోపులలో కామన్గా కలిపేవి ఏంటంటే ఈ బటర్ ఫ్రూట్ ఆయిల్ అండ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అన్నిట్లలో ఉంటాయి. సో వీటి వల్ల ఏమైందంటే అన్నిట్లలో కామన్గా వచ్చేది ఏంటంటే మనకు మాయిశ్చరైజర్ అన్నిట్లలో వస్తుంది. కొద్దిగా ఏంటంటే గోట్ మిల్క్లో ఎక్కువ దానికోసమే ఉంది కాబట్టి ఎక్కువ మాయిశ్చరైజర్ అవుతుంది. నాకు లైట్గా సరిపోతుంది మాయిశ్చరైజర్ అంటే లైట్గా సరిపోతుంది. ప్రతి మనిషికి ప్రతి స్కిన్కి కావాల్సిందే మాయిశ్చరైజేషన్. సో కాబట్టి ఇంకా ఫుల్ డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి గోట్ మిల్క్ తీసుకోవాలి. సో నార్మల్గా ఉండే వాళ్ళకైతే మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఏమంటారంటే మీకు ఏదైతే కావాలో, ఏదైతే మీకు బెటర్ ఉంటుందో స్కిన్కు ఆ టైప్ ఆఫ్ సోప్ ఎంచుకోండి. సో మాయిశ్చరైజ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, విటమిన్ E ఉంటుంది. తొందరగా మన స్కిన్ ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి వాటి అబ్జర్వ్ చేసుకుంటుంది ఈజీగా. को रिपेयर प्रोटेक्शन देने में भी मदद करता है। ఏదైనా స్కిన్ డ్యామేజ్ ఉంటే కూడా రిపేర్ చేస్తుంది, స్కిన్ సెల్స్ని రిపేర్ చేస్తుంది అనమాట ఆల్మండ్ ఆయిల్. स्वीट आमंड ऑयल स्किन में ये साबुन की मॉइस्चराइजिंग प्रॉपर्टी को दिखाता है और त्वचा को गहराई से साफ करके कोमल एहसास पहुंचाता है। और ऐसा सोप में फिलर्स कम और क्लिनजिंग कंटेंट ज्यादा होने की वजह से होता है। ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన క్వాలిటీ చూసుకోవాలి. సోప్ క్వాలిటీ ఎలా తెలుస్తుంది మనకు అంటే TFM అంటారు. TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. TFM దాని మీద కూడా ఉంటుంది, మన సోప్ మీద, ప్రతి సోప్ మీద కూడా ఉంటుంది TFM.
ఏదైతే టీఎఫ్ఎం 76% ఉందో, మనది 76% అనమాట, అది ఉంటుందో గ్రేడ్ 1 అంటారు. అంటే ఏ గ్రేడ్ సోప్ లాగా ఫస్ట్ గ్రేడ్ ఇది. లేదంటే తక్కువ 70% టీఎఫ్ఎం ఉంటాయి కొన్ని కొన్ని సోపులు. అవి కొద్దిగా తక్కువ క్వాలిటీ ఉంటాయి. ఇంకా 60% టీఎఫ్ఎంలు ఉంటాయి, అది ఇంకా తక్కువ క్వాలిటీ. సో అట్లా ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ ఉందో దాని గ్రేడ్ ఎక్కువ ఉంటుంది, దాని క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, దాని రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్లా సో క్వాలిటీ బట్టి రేటు. द ब्यूरो ऑफ ट्रेवल जो TFM होता है और ग्रेड 3 के सोप्स में 6 ఈ క్వాలిటీ వచ్చేసి ఇండియన్ బ్యూరో స్టాండర్డ్స్ అంటారు. సో వాళ్ళు డిసైడ్ చేశారనమాట. మన నెట్లో కూడా కావాలంటే మనం సెర్చ్ చేసుకోవచ్చు, సేమ్ ఇదే ఉంటుంది. ఓకే 60% TFM 70 है ले। फिर भी कुछ ऐसे फायदे जो इन सभी सोप्स में हैं जिन्हें सिर्फ इंग्रेडिएंट्स के बेस पर घर पर नहीं बनाया जा सकता। इन्हें हेल्दी मटेरियल से हाइजीनिकली प्रोसेस करके बनाया गया है और कई तरह ఎందుకు ఎందుకు ఇవి చూస్ చేసుకోవాలి, ఈ సోపులు ఎందుకు వాడాలి అంటే, మాయిశ్చరైజర్ చేసేదానికి ఇంతకన్నా బెస్ట్ సోప్ ఉండదు. ఎందుకంటే మనము సపరేట్గా మాయిశ్చరైజర్ వాడితే, మనము స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఎక్కువ వాడినామంటే ఏమవుతుందంటే కొద్దిగా ఫేస్ డల్ అయిపోతుంది అనమాట. మాయిశ్చరైజర్ పడిగేసరికి చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. ఫేస్ బాగా స్నానం చేసిన తర్వాత బాగా గ్లోగా ఉంటే మాయిశ్చరైజర్ పట్టించిన వెంటనే డల్ అయిపోయి ఉంటుంది. స్నానం చేసినామా లేదా డౌట్ వస్తుంది మనకి. దాని తర్వాత స్కిన్ ఏదైనా మనం బయటకు పోతుంటే ఎండ పడుతుంటుంది, ఎండ పడేటప్పుడు దాన్ని కాపాడుతుంది అనమాట యూవీ రేస్ నుంచి. ఎండ పడేటప్పుడు ట్యాన్ అయిపోతుంటుంది, అది కొద్దిగా తగ్గిస్తుంది అనమాట, ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ని ఎండ నుంచి. అండ్ స్మూత్ చేస్తుంది, స్కిన్ చాలా స్మూత్ అవుతుంది, మనం ఇట్లా పట్టుకుని ఇట్లా అంటే స్మూత్ ఉంటుంది. అండ్ స్కార్ అపియరెన్స్ అంటే మనకి ఏదైనా ఘాట్లు కానీ అవన్నీ ఉన్నాయి, ఏదైనా అవన్నీ ఏది ఉన్నా కూడా అది మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. సో అట్లా की कॉम्बिनेशंस को लोगों का एक्सपीरियंस जाना है उसमें ये ఈ సోపు నార్మల్గా మనం బాత్రూమ్లలో పెట్టుకుంటాం, అదే స్టోర్ చేసుకోవద్దు దీన్ని. అంటే ఎక్కడైనా హాట్ ప్లేస్లలో అట్లా లేకోకుండా నార్మల్గా కొద్దిగా గాలి తోలేటట్టు డ్రై ప్లేస్లలోనే పెట్టుకోవాలి. సో ఎక్కువ అంటే సన్ మీద పెట్టుకోకుండా, ఏదైనా ఎండబడే చోట పెట్టుకోకుండా నార్మల్గా పెట్టండి. सोप्स స్టోరేజ్. जल्दी से गलते नहीं हैं, जब आगे मिलते रहेंगे। సో అదనమాట. థ్యాంక్ యూ. అర్థమైంది కదా. మనం కొన్ని కొన్ని తెలుసుకోవాలన్నమాట, కొన్ని చిన్న చిన్న విషయాలు. ఇది తెలుసుకోకపోతే ఎందుకు వాడుతున్నాం అనేది మనకు తెలియదు. సో కాబట్టి సో ఫస్ట్ అనమాట, ఈ సోపులు ఇంతవరకు ఎవరెవరు వాడారో వాళ్ళకి ఏం రిజల్ట్ వచ్చింది, మీ పేరు చెప్పండి ఫస్ట్. మీ పేరు, మీరు ఏ ఊరు, దాని తర్వాత మీరు ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఇది వాడడం వల్ల మనకి ఏమి ఉపయోగం వచ్చింది మీకు. సో అట్లా రిజల్ట్ ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు చెప్పచ్చు. ఓకే స్టార్ట్. ఎవరైనా ఇట్లా హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. మళ్ళీ మీరు వీడియో లాంచ్ చేసుకుని హ్యాండ్ రైజ్ చేయాలి, నాకు తెలియదు కదా వీడియో లాంచ్. కాంతమ్మ మేడం చెప్పండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మా చెల్లెల కూతురు ముఖము నల్లగా ఉన్నింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయికి ముందు వైట్ ఉన్నింది, ఆ అమ్మాయి మళ్ళీ ఉండంగా పెరిగే కొద్దీ నలుపు వచ్చింది. ఈ పప్పాయ సబ్బు వాడినప్పటి నుంచి సార్ మళ్ళా తిరిగి కలర్ కూడా వచ్చింది సార్. మళ్ళీ అదే పనిగా అడిగి ఇప్పించుకొని పోతున్నారు సార్. ఓకే సూపర్ అండి. ముఖం కూడా బాగా గ్లో వస్తుంది సార్. అది గ్లో వస్తుంది. పప్పాయ సోపా మేడం? పప్పాయ సోప్ సార్. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? అంటే ఒక 4-5 నెలలు పైన అయింది సార్. అదే 6 నెలలు పైన అయింది సార్. నేను అక్కడ బెంగళూరు పోయి వచ్చినప్పటి నుంచి వాడుతున్నారు సార్. రిజల్ట్ ఉంది కాబట్టి మళ్ళీ అడుగుతుంటారు. అడిగి ఇప్పించుకుంటారు సార్. ల్యాండ్ మాకెందుకు అంటాను నేను ఫస్ట్. ఓకే సో గ్రేట్ క్లాప్స్. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరు? మాధవి మేడం. సార్ పప్పాయ సోప్స్ అయితే మా టీంలో ఎక్కువ సేల్ అవుతున్నాయి సార్. అది వాటర్ లో వేసినా గానీ ఎక్కువసేపు ఉన్నా గానీ స్మార్ట్ కావడం లేదు సార్. బయట వాటి సబ్బుతో పొడుచుకుంటే బెస్ట్ సోప్ సార్ పప్పాయ. మా తమ్ముడు కూతురికి కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసమనే వాడాం సార్, బెస్ట్ రిజల్ట్ వచ్చింది. వారానికి 10-15 బాక్సులు సోప్స్ సేల్ అవుతున్నాయి సార్ మా టీంలో. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్ మేడం. సో 15 సోపులు బాక్సులు, సోపులు కాదు సోపులు బాక్సులు అంటే సేల్ అవుతున్నాయి సార్. చాలా మంది తీసుకుంటున్నారు, చాలా మంది రిజల్ట్ ఉంది కాబట్టి. ఓకే 100%. వాళ్ళు ఏమేమి అంటే బెనిఫిట్స్ ఏమేమని చెప్తున్నారు వాళ్ళు వాడిన వాళ్ళు? సోప్స్ కలర్ ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ వస్తుంది సార్. ఏమన్నా డార్క్ ఎక్కడన్నా పింపుల్స్ ఉండి మచ్చలు ఉంటాయి కదా సార్,
అవి పోతున్నాయి. తర్వాత మంగు అట్లా ఉంటది కదా సార్, దానికి కూడా బాగా పనిచేస్తాం. గ్రేట్. ఫస్ట్ బలవంతంగా తీసుకున్నా గానీ నెక్స్ట్ టైం బాక్స్ తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. అదే దాని విలువ అర్థమైనప్పుడు తీసుకుంటాం. తీసుకుంటున్నారు సార్. గ్రేట్ మేడం. సో చూడండి, చాలా మంది ఏ సోపులు వాడాలో తెలియక ఉంటారు కాబట్టి దాని రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అశ్వథ్ సార్ చెప్పండి సార్. జీవో సార్, ఆ ఓకే. సోపు నాణ్యత ఏమంటే చివరి వరకు నురుగు వస్తుంది సార్. మన బయట సోపులు నురుగు రాదు కొంత అరిగిపోయిన తర్వాత. ఉమ్. ఇది చివరి వరకు నురుగు బాగా వస్తుంది. జిడ్డు కూడా క్లియర్ గా పోతుంది. అట్లా ముఖం కడుక్కున్నా మాటికి అట్లా స్నానానికి చేసినా కానీ బాగా క్లియర్ గా ఉంటది, స్మూత్ గా ఉంటది. రైట్, సూపర్ అనమాట. అదే ఎక్కువసేపు లాస్ట్ చివరి వరకు ఉంటుంది. చాలా మనం ఏమంటే వేరే సోపులు ఏమవుతుందంటే కొద్దిగా పైన వాడేసరికి ఒక 10 days వాడేసరికి 15 days వాడేసరికి ఏమవుతుందంటే ఇంకా తర్వాత వాడుతున్నా కూడా దాని స్మెల్ అనేది ఉండదు, దాని ఎఫెక్ట్ ఉండదు, దానివల్ల వచ్చే ఏదైతే ఉందో స్టార్టింగ్లో వచ్చింది ఏదైతే ఫీలింగ్ ఉందో అది ఉండదు తర్వాత మళ్ళీ. కానీ ఇదేంటంటే లాస్ట్ బయట వరకు లాస్ట్ ఇంత చిన్న సోప్ ఉన్నా కూడా సేమ్ అదే ఫస్ట్ ఏదైతే వాడతామో లాస్ట్ కూడా అట్లనే ఉంటుంది. అది క్వాలిటీ అనమాట. సో అంత క్వాలిటీ వాడుతున్నారు, ఏ మధ్యలో కల్తీ లేకోకుండా నీట్గా ఉన్నారు కాబట్టి దాని మీద ప్యూరిటీ బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరు చేతులు ఎత్తారు, మళ్ళీ ఎత్తాను చేతులు ఎవరైతే చెప్పాలనుకున్నారు వాళ్ళు. అష్రఫున్ మేడం, రమణ సార్ నెక్స్ట్ చెప్దాం. అదే రమణ సార్ అదే అన్మ్యూట్ చేశాను. అష్రఫున్ మేడం చెప్పండి మేడం. జో సార్, మేడం సార్ నాకు ఇన్ని రోజులు నేను సోపులు అవి ఏం తీసుకునేదాన్ని కాదు సార్. ఫేస్ కొద్దిగా బాగా పెట్టుకోండి. అది ఓకే. నేను సోపులు అవన్నీ ఏం తీసుకునేదాన్ని కాదు సార్. ఏమోలే బాగుంటాయో బాగలేవో అని అనుకునేదాన్ని, నా అంతా నేనే అనుకునేదాన్ని. కానీ పప్పాయి సోపు ఒకసారి వాడిన తర్వాత ఇంకా నాకు వదిలిపెట్టేదానికి ఇది కాలేదు సార్. అంత స్మూత్ సార్, చేతిలో తీసుకుంటే అసలు చేప మాదిరి ఇది అయిపోతుంది సార్ సోపు, జారిపోతూ ఉంటది. అది కాక సార్ మనం ఏ సోప్ అయినా ఫేస్ కడుక్కున్నాక కానీ మనం స్నానం చేసినాక పక్కన పెట్టినామంటే అదంతా కింద తేమ ఉంటది కాబట్టి అంతా నానిపోతూ ఉంటది సార్. కానీ ఈ సోప్ అట్లా కాదు సార్, పెట్టిన ఒక నిమిషానికి ఆరిపోతుంది సార్ సోపు. అట్లా సిద్ధికి ఇది అంతా నల్లగా అయిపోయినది సార్, మెడ కింద అంతా నల్లగా అయిపోయినది. అది బాగా రిజల్ట్స్ ఉంది సార్. అది సార్ చివరి పీసు వరకు అది దాని పని చేస్తారు సార్. ఫస్ట్ లో ఎట్టున్నాగా చివరి పీస్ వరకు మనం చెప్తాం కదా షేప్ షాప్ అంటే చివరి బొట్టు వరకు, అదే రకంగా సోప్ గానీ అదే రకంగా పనిచేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అది చివరి వరకు దాన్ని పని చేస్తేనే దాని ఉపయోగం మన 100% మనం పెట్టిన డబ్బుకు రూపాయితో సహా తిరిగి వసూలు చేసుకునేట్టు అనమాట. సార్ మనం బయట సోపు వారం 10 రోజులు వచ్చింది అనుకోండి, ఇది 15 రోజులు అవతల వస్తుంది సార్. ఈ సోపు ఎక్కువ రోజులు వస్తుంది, ఎక్కువ రోజులు వస్తుంది. దానికి దీనికి కంపేర్ చేసుకొని చూసుకుంటే క్వాలిటీ ప్రకారంగా గానీ మనకు యూజ్ ప్రకారంగా గానీ అంతా ఎక్కువ వస్తుంది సార్. అదేనండి, వాడే కొద్ది వాటర్ తో సహా ఎక్కువ వెళ్ళిపోతుంటది, ఇది కొద్దిగానే తీసుకుంటాం అంతే. తక్కువ ఎక్కువ ఇది వస్తుంది అనమాట, పురుగు కానీ వస్తుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటది కాబట్టి కొద్దిగా వాడినే సరిపోతుంది. సోపు కొద్దిగా తీసుకున్నా ఇట్లా వాడుకున్నా సరిపోతుంది. అదే బయట సోప్ అయితే ఇంకా ఎక్కువ వాడాలి కాబట్టి ఎక్కువ అయిపోతుంది అంతే. గ్రేట్ మేడం, గ్రేట్ క్లాప్స్ మన కోసం. నెక్స్ట్ రమణ సార్ వెయిట్, వెల్కమ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. రాలేదా? ఒక్క నిమిషం మళ్ళా పంపిస్తాను. ఇప్పుడు అన్మ్యూట్ అయింది సార్. ఓకే సార్, చెప్పండి సార్, మీకేం చెప్పండి. ఫస్ట్ పప్పాయి బోట్ మిల్క్ ఇంటర్ అయితేనే ఏ రకం ఉంటాయి స్మెల్ చూసి ఒక బాక్స్ తీసుకున్నా సార్. నేను అప్పటికి ఆర్డర్ పెట్టలేదు సార్, దాదాపు ఒక 5 నెలలు అవుతాను. తర్వాత నూనె కూడా అప్పటి నుంచి ఒక నూనె ముందు అల్లవీరా అనేది తెలీదు. నూనె అల్లవీరా ప్రతిరోజు వాడతాండ. ఒక డేలో ఇట్లా పండుకుండడం, ఇట్లా నిద్రపోయేటప్పుడైనా లేకుంటే ఉదయం లేచినప్పుడైనా ఒక్క రోజుకు అవుతూ ఫస్ట్ స్టార్టింగ్ ఎట్టంటే ఉదయం రాత్రి వాడుతున్నా. నెంబర్ 1 రిజల్ట్
ఏది వయసులో ఏజ్ ఎట్టుంటుంది చూడు, ఏజ్లో శక్తి బలము ఈ ముఖము అంతా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఓకే, గ్రేట్ సార్. ఏమంటే చేపను కదా మట్టంగా ఎట్లా క్లీన్ చేస్తానులే ఆ విధంగా అయింది సార్. సోప్ వాడతా అంటే ఇప్పుడు ముందు వాకింగ్ నడుచుకుంటానే, ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నా సార్. great, great. వాకింగ్ రన్నింగ్ ఉంది సార్ ఇప్పుడు. సో అంటే మీ నెంబర్ 1 సార్. గ్రేట్ సార్. ఇప్పుడు సోపుల వల్ల అంటే ఎవరికైనా చెప్తే ఇంత రేట్ సోపుల వల్ల ఇది పలానా సార్? ఏదైనా జరిగింది, ఇంప్రూవ్మెంట్ అనేది ఏమన్నా కనపడిందా సోపుల వల్ల? కనపడింది సార్. మచ్చలు ఈ గొల్లలు ఇవన్నీ నీట్ అయిపోయి బ్లాక్ ఉన్ని మంచి కొంచెం వైట్ వచ్చేసిన. ఫేస్ లో కూడా అందులో శక్తి బలం కూడా వచ్చేసింది. ఈ నూనె లైఫ్ లో దీన్ని వదలకూడదనే బాక్స్ అప్పుడు మళ్ళీ తర్వాత నేనే ఆర్డర్ పెట్టుకున్నా. వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఎక్కువ అంటారు, మన టీంలోనే అడ్జస్ట్మెంట్ చేస్తాడు వాళ్ళకు. సోపులు కానీ పేస్ట్ కానీ నూనె అల్లవీర చేస్తున్నారు సార్. ఓకే, థ్యాంక్స్ సార్. చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సార్. గ్రేట్ క్లాప్స్ సార్ కోసం. గ్రేట్ క్లాప్స్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారా? సుబ్బమ్మ మేడం హ్యాండ్ రైజ్ చేసిండే. సుబ్బమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడంకి అన్మ్యూట్ చేసి మేడం ఎవరైనా నేర్పించండి మేడం. మేడంకి పాపం రోజు అని చెప్పాలనుకుంటుంది మేడం. ఆ పక్కన మేడం ఉన్నారు కదా ఇంకొక మేడము, ఆ మేడము చూడండి, చూపించండి, ఫోన్ చూపించండి చెప్తా. ఆ మేడం అన్మ్యూట్ చేస్తారు. ఫోన్ ఇవ్వండి మేడం. సుబ్బమ్మ మేడం మేడంకి పక్కన మేడంకి నేను మేడం పక్కన అన్మ్యూట్ నవ్వు అని వచ్చి ఉంటుంది చూడండి, దాన్ని టచ్ చేయండి మేడం. మేడం అది టచ్ ఫోను మీ దగ్గర ఉన్న ఫోను వాళ్ళకి ఇవ్వండి మేడం. వీడియో ఆఫ్ చేసినట్లు. ఇప్పుడు అన్మ్యూట్ ఇంకోటి వచ్చింటే చూడండి, అన్మ్యూట్ నవ్వు అని. మేడం అది టచ్ చేయండి మేడం. అట్లా అన్మ్యూట్ నవ్వను కింద మైక్ సింబల్ ఉంటుంది, మైక్ సింబల్. సరే, ఓకే, మీరు ఆలోపల ట్రై చేస్తా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా? ఓకే, నేను కూడా వాడినాను అనమాట, నేను కూడా చెప్తా. దాని తర్వాత ఇంకొకరు వెంకటలక్ష్మి మేడం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేను ముందు ఏ సోప్ వాడతానే, మైసూర్ శాండిల్ అట్లాంటివన్నీ వాడుతూ ఉన్నాను అనమాట. వాడుతూ ఉన్నప్పుడు ఏమంటే ఎప్పుడు చూసినా పగులుతాను స్కిన్. ఏ సోప్ వాడినా పగులుతాను స్కిన్. నాది డ్రై స్కిన్. నాది స్కిన్ ఏది వాడాలబ్బా అని ఆ డవ్ వాడితే, డవ్ వచ్చేసి మొత్తం అంతా మాయిశ్చరైజర్ పక్కన పెడితే అది ఇంకా ఆయిల్ మాదిరి బంక మాదిరి ఉంటుంది. సో అది కూడా పక్కన పెట్టేసిన, అది ఏందో నచ్చక. గ్రేట్ మేడం. చెప్పండి మేడం, ఫస్ట్ మేడం అయిపోయింది. డాక్టర్ సార్ మేడం చెప్పండి. సోప్ వాడినారా మీరు? సోపు నేను వాడలేదు, కానీ ఇప్పుడు ఆర్డర్ పెట్టినాను. లోని అది 2 వాడి ఇక్కడ పక్కన వాళ్ళకి అందుకే జూమ్ మీటింగ్ వినిపిస్తాను సార్. గ్రేట్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. మీ మాట వినపడుతుంది వాడికి. ఓకే, గ్రేట్ మేడం, సూపర్. సో అట్లా ఫస్ట్లో నేను దీనికన్నా ముందు చాలా సోపులు వాడినాను అనమాట. మార్చాను సోపులు, ఏది వాడినా కూడా ఇట్లా పగులుతా ఉందంటే ఇదేంది బస్ సొల్యూషన్ అని ఒకటి అన్ని అడ్వర్టైజ్మెంట్లో చూసేది. అబ్బా సూపర్గా ఉంది, ఇది ఏదైతే బాగుంటుందేమో అని చెప్పి అది మారుస్తా ఒక్క నిమిషం. ఓకే, అట్లా మారుతా చాలా సోపులు వాడుతున్నాను. ఒక్కొక్క సోపు చూసి ఏది చూసినా కూడా దాన్ని నాకు కావాల్సినంత రిజల్ట్ రాలే, నాకు కావాల్సినంత సాటిస్ఫాక్షన్ రాలే. ప్రతిదీ ఏది చూసినా పగులుతానే ఉంటుంది నా ఫేస్. నేనేమనుకున్నా అంటే ఇంకా లాస్ట్ ఇన్ని సోపులు వాడిన తర్వాత వాటర్ ప్రాబ్లం ఏమో అనుకున్నా. అదే అనుకుంటాం కదా, వాటర్ ప్రాబ్లం ఏమో పగులుతుందేమో అనుకున్నాను. దాని తర్వాత మన సోపు ఒకసారి చెప్పారనమాట, గురించి చెప్పారు, ఈ సోపు వాడితే గ్రేట్గా ఉంటుందని గోట్ మిల్క్ చెప్పారనమాట. గోట్ మిల్క్ చెప్పిన తర్వాత అది ట్రై చూశాను. సరే చూద్దాము, ఎన్ని సోపులు వాడినాం కదా చూద్దామని వాడినాను అనమాట. ఆ రోజు ఒక 1 డే కొద్దిగా తగ్గింది. 2వ రోజు 3వ రోజు నుంచి ఇంకా అసలు పగులు అనేది కనపడలే నాకు. 3 డేస్లోనే మనకు మాయిశ్చరైజర్ అయిపోయి ఫేస్ కూడా మళ్ళా ఏదో స్నానం చేసేట ఫ్రెష్గా ఉంది, మాయిశ్చరైజేషన్ ఉంది. నేనైతే నిజంగా అనిపించింది, బాగా షాక్ అయ్యాను అనమాట. అంటే ఈ సోపులో కరెక్ట్గా క్వాంటిటీ ఉంది, నాకు కావాల్సినట్టు అనుకున్నా. నాకు మాత్రం బాగా సెట్ అయిపోయిందని. కానీ దాని తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి అదే చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇదే రిజల్ట్ ఉంది. అంటే ఈ సోప్ వల్ల నిజంగా అనమాట నేను అప్పుడు అర్థమైంది, నాకు సోప్ వల్ల బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా అప్పుడు క్వాలిటీ కూడా తెలిసింది. ఎందుకంటే చాలామంది ప్రతి ఒక్క వ్యక్తి మనం బాగా ఫేస్ బాగుండాలి, చూడ్డానికి బాగుండాలి అనే కదా అందరు కోరుకునేది.
అవునా? ఇది లేకోకుండా ఏమవుతుందంటే ఏదో ఏదో ఉన్నట్టు, ఏదో కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా లో ఉన్నట్టు ఉంటది. సో, ఎప్పుడైతే మనం నీట్‌గా ఉంటామో ఎక్కడికైనా పోయినప్పుడు పగిలిపోతుంటే ఏంది పగిలిపోతుందని చూపించుకోవడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు నాకు. ప్రతిసారి పగిలిపోతుంటే ఏం బావుంటది చూడనీకి. సో, ఏందో నువ్వు పగిలిపోయింటే చాలామంది "ఏంది నువ్వు పౌడర్ రాసుకున్నావా?" అంటారు. పౌడరే రాసుకోను నేను. అట్లాంటిది పగిలిపోయి వచ్చే తెల్ల తెల్లగా వచ్చేదాన్ని పౌడర్ అనుకుంటున్నారు. సో, కాబట్టి అట్లా ఎంత పగిలిపోయేది ఫేస్ చాలా ఘోరంగా ఉండేది. పగిలిపోయి. సో, ఈ సోప్ వల్ల నిజంగా చాలా గ్రేట్ రిజల్ట్ వచ్చింది నాకు. థాంక్ యూ గోట్ మిల్క్ సోప్. థాంక్ యూ షెఫ్ షాప్. నిజంగా అనమాట దీనివల్లనే నాకు కొద్దిగా స్కిన్ నీట్‌గా అయింది. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ ఇంకా మన వెంకటలక్ష్మి మేడం పిలుచుకుందాం. పిలుచుకొని గ్రేట్‌గా మేడం మేంచి కూడా తెలుసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇంకా ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చెప్పండి. ఇంగా ఎవరైనా సోప్ గురించి బెనిఫిట్ తీసుకున్నారంటే మిగతా వాళ్ళు గూడా చెప్పొచ్చు. లాస్ట్ ఒక కృష్ణయ్య సార్ అన్‌మ్యూట్ చేసుకోండి సార్. జియో సార్. సార్. ఎస్ సార్. నేను గోట్ మిల్క్ తర్వాత పప్పాయి 2 వాడుతున్నాను సార్. ప్రెజెంట్ డైలీ. ఆ సబ్బు వాడడం వల్ల ఫేస్ బాగా మంచిగా క్లీన్ గా కనిపిస్తున్నది సార్. డైలీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల వాడతాను కాబట్టి గోట్ మిల్క్ ఒక పూట, పప్పాయి ఒక పూట 2 సబ్బులు వాడతాను సార్. 2 బాగున్నాయి సార్. ఆ సబ్బులు వాడటం వలన మంచి ఫేస్ క్లీనింగ్ కూడా బాగుంటది. బాడీ అంతా కూడా మంచిగా క్లీన్ అవుతుంది సార్. ఎలాంటి దురదలు కానీ అవన్నీ ఏమి ఉండవు సార్. బాగుంటది. జియో సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెష్‌గా అనిపిస్తదంట అది. ఫ్రెష్‌గా అనిపిస్తుంటది. గ్రేట్‌గా మంచి స్మెల్ గూడా. పొద్దున మనం స్నానం చేసినామంటే సాయంత్రం దాకా కూడా అలా ఫ్రెష్‌నెస్ అనేది అలాగే ఉంటదనమాట మన సోపులు వాడితే. ఓకే. గ్రేట్. ఓకే. ఇంక లాస్ట్ మేడంతో తీసుకొని క్లియర్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. సురేష్ హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. సురేష్ సారా? సురేష్ సార్. థ్యాంక్ యూ మేడం. సో రియల్‌గా ప్రతి ప్రోడక్ట్ గురించి ఇప్పుడు నీట్‌గా, క్లియర్‌గా వీడియో చూపించి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే దత్త. సార్ థ్యాంక్ యూ సార్. ఈ ఇన్ఫర్మేషన్ జనరల్‌గా ఏం చేస్తామంటే నార్మల్‌గా చెప్తాం నోట్ ద్వారా. అప్పుడేమనిపిస్తదంటే జనాలకి వీళ్ళకి ప్రమోషన్ చేయాలి కాబట్టి ప్రతీదీ బావుంది, ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటారు గూడా. ఎందుకంటే సేల్ అవ్వాలి. తర్వాత కంపెనీ గురించి చెప్పాలి కాబట్టి ప్రతిదీ బావుందనే చెప్తారు అని. బట్ క్లియర్‌గా చెప్తుండే టీఎఫ్‌సీ ఆ కంపెనీ A1 గ్రేడ్ సోపా? లేకపోతే కాదా? ఏంది అనేది క్లియర్‌గా చెప్తుండే. కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేను కూడా తెలుసుకున్న దాంట్లో. నేనేం చెప్తుండే అంటే సోప్ బావుంటది. అండ్ దాని మీద ఉండేదేదో చదివి చెప్తాం గానీ, కొన్ని విషయాలు ఇప్పుడు దత్తా సార్ చెప్పినప్పుడు నాకు అర్థమైనాయి. అండ్ ఎళ్ళినప్పుడు ఇంకా పోర్స్ నుంచి క్లీన్ అయితది. నేను వాడేది పపాయ సోపు. ఇంట్లో అందరం అదే వాడతాం. మొత్తం మా ఫ్యామిలీ అందరూ అవే వాడతారు. పపాయ సోప్‌లే వాడతారు. పపాయ సోప్ ఎట్లా అలవాటయిందంటే వాళ్ళకి డైరెక్ట్ మేము పోయి ఇచ్చినప్పుడు వాడండి అంటే, ఎందుకు మా ఫేసులు సెట్ అవ్వవు. ఒక సబ్బుకి అలవాటు పడితే సంతూర్ అయితే అవే వాడతాం. వేరేవి వాడకూడదు అని చెప్పేసి అంటుండే. ఒకటి ఫ్రీ‌గా ఇచ్చినాం. ఆనవాయితీ ప్రకారం. ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ చేంజ్ చేసుకోలేకపోయినారు వాళ్ళు. అది పెట్టినావు కదా! అదే పెట్టు ఇట్లా కంటిన్యూ అయింది. అంటే బిజినెస్‌లో మనకు అప్‌లైన్‌లు చెప్తూ వస్తారు. కూరగాయలు గాని, లేకపోతే ఫ్రూట్స్ అమ్మేటప్పుడు ఒక పీస్ వాళ్ళ నోట్లో ఎయండి. ఆటోమేటిక్‌గా ఆళ్ళు మిగతావన్నీ కొనడానికి ట్రై చేస్తారు అని. సో, సోప్ ప్రమోషన్‌లో ఇది బెస్ట్‌గా అనిపించింది. సో, అట్లే స్టార్ట్ అయిపోయి పప్పాయ సోపు. నా పర్సనల్ రివ్యూ పప్పాయ సోప్ అయితే మంచిగుంది. నేను మిగతావి యూజ్ చేయలేదు. నాకు తెలీదు దాని గురించి. పప్పాయ సోప్ వరకైతే వెల్ అండ్ గుడ్ మంచిగున్నాయి. ఆహ్, ఇందాక అందరూ చెప్తుండే లాస్ట్ వరకు ఉంది అని. ముద్దవ్వదు సోపు. ఎంత వరకైనా అది లాస్ట్‌కి రూపాయి బిళ్ళలాగా అవ్వడమే తప్ప ఇరిగిపోదు, ముద్దవ్వదు. ఇవి వాళ్ళకి ఎప్పుడైతే యూజ్ చేసినారో ఆ టెస్ట్ మనీని బట్టి చాలా మంది రివ్యూ తీసుకున్నారు. వాడుతూ వస్తున్నారు. మంచి రిజల్ట్ అనిపించింది. అండ్ ఈరోజు దత్తా సార్ చెప్పిన కొన్ని పాయింట్స్‌లో కొన్ని నేను తెలుసుకున్న ఆ విషయాలు. కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉన్నోళ్ళకి ఈ విషయాలు చెప్పాల్సొస్తది. కొద్దిగా చలో ఏది చెప్పినా నమ్ముతారన్న వాళ్ళకి మనం బావుంది. మంచిగా తెల్లగా అయితారు. ఇట్లా చెప్పినా నమ్ముతారు గానీ, కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కొన్ని
ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. ఇందాక దత్తా సార్ చెప్పిన విషయాలు టిఎఫ్సి A1 గ్రేడ్ సోప్స్ అవి దీంట్లో సర్టిఫైడ్ చేసి పెట్టినవి ఇవి అని చెప్పి. సో అవి నాకు కూడా కొత్తగా అనిపించినాయి, నేను తెలుసుకున్నా కూడా ఈరోజు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇదే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గ్రేట్ అనమాట. గ్రేట్ క్లాస్ మన సురేష్ సార్ కోసం. సో మనకు కూడా ఒక బిజినెస్ పాయింట్ తెలిసింది, అవునా కదా? Yes. వెజిటేబుల్స్ ఎట్లయితే ఇచ్చామో ఏదో ఒక పండు ట్రయల్ చేయని చెప్పి అట్లా ఒక ట్రయల్ తెచ్చి వదలరు అనమాట. ఓకే, అందరి దగ్గర కాదు, ఎవరైతే తీసుకోవారో వాళ్ళ దగ్గర ట్రై చేయండి అంతే. ఓకే ఓకే గ్రేట్. వెంకటలక్ష్మి మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ డైమండ్స్, మై పవర్ఫుల్ టైగర్స్, గ్రేట్ డైమండ్స్, అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ మన సోప్ తీసుకొని వాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ సోపు స్మెల్ అది రియల్గా ఒక పూలు, మల్లెపూలు, జాజి పూలు కానీ ఇట్లా రోజా పూలు కానీ ఇట్లా స్మెల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఫస్ట్ స్మెల్కి నేను చాలా సంతోషపడినాను. తర్వాత నేను ఫేస్ కడుక్కున్న చేతులు ఎక్కడో మనం స్నానం చేసినా కానీ చేతి వేళ్ళ మధ్యన వైట్ తెల్లగా వస్తుంది. మీరు గమనించండి, కావాలంటే ఒకరోజు కావాలంటే పక్కన అది వాడి చూడండి, చేతి మధ్యన తెల్లగా వస్తాయి స్నానం చేసిన వెంటనే గమనిస్తే. ఫేస్కి కానీ తెల్లగా పగిలినట్టు అంతా ఉంటుంది అనమాట. నా వరకు మళ్ళీ ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా ఎప్పుడు పగులుగా ఉంటాయి. చల్లకాలం అయితే 6 నెలలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్నానం చేసినామా లేదని మళ్ళీ వెంటనే పోయి మనం ఏమవుతుందంటే ముందు ఆముదము ఇలాంటివి వాడేవాళ్ళం, తర్వాత మాయిశ్చరైజర్ తెచ్చుకొని వాడేవాళ్ళం అనమాట. అది వాడినంతసేపే ఆ మాయిశ్చరైజర్ కూడా ఎప్పుడైతే మళ్ళీ సోప్తో క్లీన్ చేసుకున్నామో మళ్ళీ వాడాల్సింది వస్తుంది. ఈ విధంగా ఉండేది. ఒక్క సోపుతోనే మాయిశ్చరైజర్ కానీ వేరే ఆయిల్ కానీ ఏం పట్టించాల్సిన అవసరం లేకుండా పోయింది. సోప్ వాడడం చాలు, ఫ్రెష్గా ఉంటుంది ఫేస్, తర్వాత గ్లోగా కూడా ఉంటుంది. ముడతలు ఇందాక చెప్పారు దత్త, ముడతలు రావు. ఎవరైనా కోరుకునేది అదే కదా, మనం 60 ఏళ్ళు ఉండని ముడతలు రాకుండా ఉండాలి, మన ఫేస్ కళగా ఉండాలి అనుకుంటాం. థ్యాంక్ యూ షేప్ షాప్. ఈరోజు మా ఏజ్ కూడా కనిపించలేదన్నమాట ఎక్కడ కూడా. కాబట్టి ఎనర్జెటిక్గా ఉన్నాము అంటే హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ అదే కాకుండా డబ్బులు కూడా సంపాదిస్తున్నాము దీని ద్వారా. కాబట్టి థ్యాంక్ యూ షేప్ షాప్. థ్యాంక్ యూ గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ ప్రొడక్ట్ పవర్ఫుల్గా డైరెక్టర్ సార్ వాళ్ళు ఇంత గొప్పగా మంచి క్వాలిటీతో మనకి ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దత్త. గ్రేట్.